శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ మన వారాహి నవరాత్రులు ఎలా చేసుకుంటున్నారు? ఈ వీడియోలో అయితే అమ్మకి పసుపు కొమ్ముల దండ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను అనమాట. అంటే మొన్న నేను అమ్మకి తయారు చేసి వేసిన తర్వాత చాలామంది అడిగారు అనమాట అమ్మకి ఎలా తయారు చేయాలనేసి. అందుకనేసి నేను ముందే వీడియో తీసి పెట్టాను. మన వాళ్ళు ఎలాగ అడుగుతారు కదా, అడిగిన అప్లోడ్ చేద్దాం కదా అనేసి నేను తీసి పెట్టాను అనమాట. దీనికి నేను దగ్గరలో కేజీ పసుపు కొమ్మలు తీసుకున్నాను అనమాట. మన చిన్నమ్మ, అదే అమ్మవారి మెయిన్ పీఠంలో ఉన్న అమ్మవారి ఫోటోకి, పెద్ద అమ్మవారి విగ్రహానికి రెండింటికి కూడా నాకు వచ్చిందనమాట ఈ పసుపు కొమ్మలు దండ. ఇంకా నేను అందుకని దీనికి ఊలు తాడు ఉంటుంది కదా, ఎర్రటి ఊలు ఉంటుంది, ఊలు బండి మామూలుగా మనకి బయట అమ్ముతారు కదా, అది తీసుకున్నాను అనమాట. తీసుకుని తయారు చేసాను. వాయిస్ ఎలా వచ్చినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. చాలా చెప్పడానికి కూడా కొంచెం గొంతులో ఇబ్బందిగానే ఉంది. ఆయన ఏదో రకంగా అలా చెప్పేస్తుంది అనమాట. అంటే మళ్ళీ ఈలోపు మళ్ళీ వేసుకునే వాళ్ళు ఉంటే అమ్మకి మళ్ళీ మిస్ అయిపోతారు కదా అనేసి. ఎన్నో వీడియోస్ ఉండొచ్చు, కానీ మనం చెప్పాలి కదా అనేసి నేను చెప్తున్నాను. ఫస్ట్ పసుపు కొమ్ములన్నీ ఒక ప్లేట్లోకి కానీ ఒక బౌల్లోకి కానీ తీసేసుకోండి. పొడవు కొమ్ములన్నీ ఏరుకుని ఒక పక్కకు పెట్టుకోండి. ఇందులోనే చెత్త చెదారంతో పాటు వస్తాయి అన్నమాట లూజ్ తీసుకుంటే. అలా లూజ్ కాకుండా అదే ఏమంటారు, ప్యాకెట్ వస్తాయి, కేజీ ప్యాకెట్లు అలా వస్తాయి అన్నమాట. ఆ ప్యాకెట్లు తీసుకున్నారంటే అది వేరేగా ఉంటాయి. అందులో అన్నీ పొడవు కొమ్మలే మీకు వేసి పంపుతారు వాళ్ళైతే. ఇది బయట మనం లూజ్ తీసుకుంటాం కదా కొట్ల మీద కొనుక్కున్నప్పుడు, ఇలా ఉంటాయి అన్నమాట. అందుకనేసి పొడవుగా ఉన్నాయన్నీ ఓ పక్కకి ఏరేసుకుని పెట్టేసుకున్నారంటే, ఓ పక్కకి వేరే పక్కకి పెట్టుకున్నారంటే అన్నిటిని మనం చేసుకోవచ్చు. దాంతోపాటు వీటికి కొమ్ములకి తోకల్లా వస్తాయి అన్నమాట, చిన్న చిన్న ముక్కల్లా. సైడ్కి అటు ఇటు అన్నీ స్ట్రైట్గా ఉండవండి. వంకర టింకరగా పక్కన కిక్కన కొంచెం ఇలాగ అదిగో ఉన్నాయి చూసారా, అలాగే వస్తూ ఉంటాయి. అవన్నీ విరగ్గొట్టేసుకుని మీరు పక్కని స్ట్రైట్ చేసుకుని పెట్టుకున్నారంటే మనం దండ కట్టుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఇది చాలా సింపుల్ మాల అనమాట, ఈజీగా కట్టేయచ్చు ఎవరైనా కూడా. ఊల్ బండ అయితే మీకు ఒక ఊల్ బండ మామూలుగా తీసుకున్నా నేను, ఇంకా బండ మొత్తం పడదు దానికి, చాలా తక్కువే పడుతుంది. నాకు చిన్న దండలు 2, పెద్ద దండ వారాహి పెద్ద విగ్రహానికి వేసిన దండ ఒకటి, చిన్న దండలు 2 అయినాయి అనమాట. ఒకటి మా అక్క వాళ్ళు చేసుకుంటున్నారు వారాహి నవరాత్రులు, వాళ్ళకు దండ ఇచ్చాను. నేను మన ఇంట్లో చిన్న ఫోటోకి ఒకటి వేసాను, పెద్ద దండేమో అమ్మవారికి విగ్రహానికి వేసాను అనమాట. అలాగా మీరు వచ్చిన కొమ్ములన్నిటిని సరి చూసుకోండి. తర్వాత ఇంకా దండ కట్టడానికి మీకు మామూలుగా చేతిమాల అలవాటు ఉంటే పర్వాలేదు. రాకపోతే మట్టుకు ఇది ఏదైనా మంచం కోడు కానీ, స్టూల్ కుర్చీకి కోడు ఉంటుంది కదా, దానికి వేసి మనం దండ తయారు చేసుకోవాలన్నమాట మాల కట్టడానికి. ఇలాంటి సన్నదారంతో కూడా చేయొచ్చు, కాకపోతే ఏంటంటే అవి పెద్ద ఉండవు, నిలబడవు, లాగవన్నమాట. అందుకనేసి నేను ఇంకా ఇలాగా లావుగున్న ఊలే తీసుకున్నాను. అది కూడా పసుపు కొమ్ముల కంటే ఎల్లోకి రెడ్ కలర్ బాగుంటుంది కదా అనేసి కాంబినేషన్కి రెడ్ కలర్ తాడు తీసుకున్నాను అనమాట. ఇలా ఒక మంచం కోడికి వేసుకోండి, దివానా కట్టుకోడు కానీ ఉంటాయి కదా వాటికి వేసుకోండి. లేదంటే కుర్చీ ఉంటుంది కదా, కుర్చీకి లాగి వేసుకోండి. వేసుకుని 2 పేటలు వేసుకోండి, బరువు ఆగాలి కాబట్టి 2 పేటలు తిప్పుకోండి. అలాగ 2 పూర్లు తిప్పుకుంటే 4 లైన్లు వస్తాయి మీకు దారం మొత్తం. 2 లైన్లో పక్కకి 2 లైన్లో పక్కకి సెపరేట్గా పెట్టుకోవాలి. అది చివరిలో మళ్ళీ దారం ఈ చివరికి ముడేసేసుకోవాలన్నమాట. ఈ చివరికి మనం పట్టుకున్న చివరికి అక్కడ ముడేసేసుకోవాలి దారాన్ని ముడేసేసుకుని మళ్ళీ బండ మొత్తం కట్ చేయకుండా అలాగే పెట్టేసుకోండి. కొంచెం కొంచెం తిప్పుకుంటూ మనం దాన్ని దండ అల్లుకోవాలన్నమాట. కాబట్టి చివరిన ముడులు వేసేసుకుని కొంచెం బలంగానే వేసుకోండి. అది మాత్రం అక్కడ చివరికి అలా ఉంచేసుకోండి. అలా ముడేసుకుని పక్కన పెట్టుకోండి. ఇంకా మళ్ళీ మీకు కొమ్ములన్నీ చూసుకోవడంలో ఉంటుంది. మళ్ళీని నేను క్లియర్గా డీటెయిల్గా చూపిస్తాను మొత్తం. ఈజీగా అల్లెచ్చండి మాల మాత్రం, ఈజీయే, చాలా ఈజీయే. అలా ఒక కొమ్ము తీసుకోవడం, అందులో పెట్టడం, దారం నుంచి దాంట్లోంచి తిప్పడం, ఇంకా అంతే. అలా అల్లుకుంటే వెళ్ళడం ఈజీగా చూపించేస్తాను మీకు. అలా ఒక కొమ్ము తీసి పెట్టుకోవాలి. పెట్టి దారం అటు నుంచి తిప్పాలన్నమాట. నేను దగ్గరికి వేసుకున్నాను, బండి ఈజీగా పట్టుకోవడానికి ఉండాలనేసి దగ్గరికి వేసుకుంటున్నాను. వేసుకుని అలా తిప్పి చూపిస్తున్నాను అనమాట. ఆ కింద నుంచి ముడిలోంచి లాగడమే, అంతే, ఈజీ. అలా ఉండిపోద్ది. దాన్ని టైట్ చేసుకోవాలి, అంతే.
అది ఇంకా అలాగా మొత్తం ఇంకొకటి, ఒకటి, ఒకటి అన్నీ అలా పెట్టుకొని వెళ్ళిపోవడమే. కొంచెం దగ్గరికి లాగేసుకోండి. కొంచెం ఏదన్నా హ్మ్, ఉండేలా లేదు, ఈ కొమ్ము పడిపోద్ది, జారిపోద్ది, లూజ్‌గా ఉంది అనుకుంటే మట్టుకు 2 సార్లు తిప్పండి ముడి. అంతే సరిపోద్ది. 2 సార్లు లాగితే దారం దగ్గరికి ఇంక ఉండిపోద్ది. ఇదే నేను పువ్వులతో మాల కట్టినా కూడా అమ్మకి ఇలాగే కడుతున్నాననమాట. మొన్న మందార పూలు ఎలా కట్టారని అడిగేశారు. అడిగిందే అదే అదే ఆ మందార పువ్వులు కూడా సేమ్ ఇలాగే. కాపోతే చిన్న థ్రెడ్ ఉంటది కదా! నార్మల్ దారం ఉంటది కదా! ఆ దారంతో కుట్టిందనమాట అది. అలా ఈజీగా పెట్టేసి అల్లేయడమే ఇంకా. ఈజీగా ఎళ్ళిపోద్ది. ఈజీయే. అలా ఈజీగా మీకొచ్చినట్టు అల్లేయండి. ఇంకోటేంటంటే హ్మ్. మన వాళ్ళు అడుగుతున్నారనమాట. ఏంటంటే నవరాత్రుల్లో గోర్లది తీసుకోకూడదండి. అడుగుతున్నారు, గోర్లు ఎందుకు ఇంకా ఉంచుకున్నారనేసి అడుగుతున్నారు నన్ను. నవరాత్రుల్లో గోర్లు తీయకూడదు. నేను ముందు తీయలేదు. హ్మ్. నాకెందుకో అనిపించింది మళ్ళీ తీసేద్దామని. కాకపోతే ఏంటంటే నవరాత్రుల్లో మనం గోర్లు తీసుకోకూడదు. హెయిర్ కట్ కూడా చేయించుకోకూడదనమాట. కాబట్టి ఆ 2 నియమాలు మర్చిపోకండి. ఎవరైనా ఎక్స్‌పైర్ అయినా కూడా వాళ్ళ ఇంటికి పరామర్శకి మనం చేసినా కూడా మన ఇంట్లో వాళ్ళు కూడా ఎళ్ళకూడదు. ఒకవేళ ఎవరైనా పుట్టినా కూడా వాళ్ళ ఇంటికి అదే హాస్పిటల్‌కి గానీ, ఇంటికి గానీ వాళ్ళని చూడడానికి కూడా ఎళ్ళకూడదనమాట. ఈ నియమాలు పాటించాలి నవరాత్రులు చేసినప్పుడు తప్పనిసరిగా. ఇంకా అమ్మకి అందరూ పూజలు ఎలా చేసుకుంటున్నారు. కందదీపం కోసం అడిగారండి నన్ను ఇద్దరు, ముగ్గురు. నాకు నిజంగా తెలీదండి. దానికోసం నేనెప్పుడూ పెట్టుకోలేదు కందదీపం అనేది. ఇంకా చాలామంది చెప్తున్నారు. ఒకసారి చూడండి, మీకు అవకాశం ఉంటే వాళ్ళనడిగి హ్మ్, చూసుకోండి. యూట్యూబ్‌లో వీడియోస్ ఉన్నాయి. దాంతో పాటు చేసేవాళ్ళు కూడా చాలామందున్నారు. కాబట్టి మీకు అవకాశం ఉంటే మట్టుకు చేసుకోండి. ఏమో ఎప్పుడు పెట్టలేదు నేను. ఏమో అమ్మ పెట్టమని చెప్తే ఎప్పుడన్నా పెట్టి చూడాలి. ఇంకా మంగళవారం శాకంబరి అలంకరణ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. అది మీ ఇష్టమండి. చేసుకునే ఉద్దేశం ఉంటే చేసుకోండి. అది మీ ఇష్టం. ఇంకా మూలమంత్రం కోసం ఒకటి అడుగుతున్నారు. పెద్ద మంత్రం ఉంటది అమ్మవారిది. బృహద్వారాహి అమ్మవారి మంత్రం ఉంటది, మూలమంత్రం. అది అందరూ పురస్చరణ అదే పఠించొచ్చా అని అడుగుతున్నారు. అది కూడా నాకు అది పఠించకూడదనే తెలుసండి నాకు. ఎందుకంటే దానికి మనం చదవాలి, చెయ్యాలి అంటే, అనుష్ఠానం చేయాలంటే మనకి మంత్రదీక్ష ఉండాలి. మనకెవరైనా గురువుగారు మనకది ఇచ్చి ఉండాలనమాట మంత్రం. ఇవ్వకుండా మనం అది చేయకూడదు. నాకు తెలిసినంత మట్టుకు అది చేయకూడదనే చెప్తాను. మీరు అంతగా చేసుకోవాలని అనుకుంటే వారాహిదేవియే నమః లేదా శ్రీమాత్రే నమః అని చేసుకోండి. లేదంటే మీకు ఏదైనా మంత్రం ఉంటే ఆ మంత్రం చేసుకోండి. లేదు ఇంకేది లేదంటే శ్రీమాత్రే నమః అది ఉత్తమం. ఇంకా దాన్నెవరు అనడానికి సరిపోరనమాట. లేదంటే లలితాంబికాదేవియే నమః, వారాహిదేవియే నమః, దుర్గాదేవియే నమః ఇలా మనకొచ్చింది ఏదో ఒక నామం పట్టుకుని అనుకోవచ్చు. నామపారాయణ ప్రీత అమ్మవారు కాబట్టి ఏదో ఒక నామాన్ని పట్టుకొని చేసుకోండి. ఇంకా కుంకుమ పూజకి మాత్రం అష్టోత్తరం చేసుకోవచ్చండి. దానికేం పర్వాలేదు. వారాహి సహస్రం కూడా మీకు వస్తే తప్పులు లేకుండా చదువుకోండి. అష్టోత్తరం కూడా అంతే. ఇంకా అవన్నీ మాకు రావంటే 12 నామాలుంటాయి అమ్మయి. చాలా సింపుల్ అవి. అవి మాత్రం ఈజీగా చేసుకోవచ్చు. అవొస్తే ఈజీగానే అమ్మకి అయిపోద్ది. ఇంకా అవి పెట్టుకుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. అది చేసుకున్నా పర్వాలేదు. ఇంకా అమ్మకి అలాగా కుంకుమ పూజ అయిపోతూ ఉంటది. ఒకవేళ మీరు ధ్యానం ఎక్కువసేపు చేసుకోవడానికి ట్రై చేయండి. మొత్తం పూజ అంతా అయిపోయాక, నైట్ పూజ అయిపోయాక అమ్మ దగ్గర ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలన్నా కూర్చోండి ధ్యానంలో. అంటే ఆ టైంలో మీరేం చేస్తారంటే వారాహిదేవియే నమః అని అనుకోవడమో, లేకపోతే శ్రీమాత్రే నమః అనుకోవడమో, లేదంటే ఇది ఉంటది కదా! 12 నామాలు ఉన్నాయి కదా అమ్మకి. పంచమి దండనాథ చావి అవి అయినా సరే చదువుకోవడమో ఏదోటి చేసుకోండి ఆ టైంలో, ధ్యానం టైంలో. అది మంచిదనమాట. హ్మ్. ఇంకా వస్తే అమ్మకి స్తోత్రాలు ఏమన్నా వస్తే చదువుకోండి. చాలామంది ఖడ్గమాల చదవకూడదు, లలిత చదవకూడదని ఏవేవో చెప్తున్నారు. ఇంకా వాటి జోలికి నేను వెళ్ళట్లేదు. నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఒకటి చెప్తుంటే ఇంకో రకంగా చెప్పుకొస్తున్నారు కాబట్టి నేను ఇంకా వాటి కోసం మాట్లాడట్లేదనమాట. మీకు వస్తే చదువుకోండి, లేకపోతే లేదు. ఇంకా అలా చేయండి. ఇన్‌స్టాలో లైవ్‌గా అంటే నేను నైట్ 9 అయిపోతదండి. మ్యాక్సిమం అయిపోతుంది. ఎందుకంటే అమ్మ అలంకరణలు చేసుకోవడం, పూజ ఎక్కువసేపు చేసుకోవడం వల్ల నైట్ టైం ఎక్కువ పడుతుంది ఇన్‌స్టా లైవ్‌కి రావడానికి. సో, ఇంక మనకున్నవి ఇంకా 6 రోజులే ఉన్నాయి. మంగళవారం దాకానే ఉంది మనకి. ఈలోపు మీరు ఎంత చేసుకున్నా చేసుకోండి. వెన్స్‌డే నేను ఉద్వాసం, నేనైతే బుధవారం చెప్తున్నాను. మీకు అవకాశం ఉంటే మీరు బుధవారం చెప్పండి. లేదంటే సోమవారం సాయంత్రం చెప్పేసుకోవచ్చు. ఏం పర్వాలేదు. సోమవారం సాయంత్రం నుంచి కూడా మీరు ఉద్వాసం చెప్పేసుకోవచ్చు. అక్కడికి 9 నైట్లు అయిపోతాయి కాబట్టి సోమవారం సాయంత్రం అంటే మంగళవారం పొద్దు రాకుండా అమ్మకి ఉద్వాసం చెప్పేసి పెరుగన్నం గానీ, పాయసం గానీ పెట్టేసి
అమ్మకి ఉద్వాసన చెప్పేసుకోండి. ఇంకా ఏమన్నా అవకాశం ఉంటే మాత్రం వీడియోస్ ఏమన్నా చేయగలిగితే చేసి పెడతాను. లేదంటే లేదు. ఇంకా మాత్రం అమ్మని అలంకరించిన తర్వాత మాత్రం వీడియో తీసి పెడతాను. ఈలోపు ఏమన్నా అవ్వకపోతే మాత్రం ఇలాంటి వీడియోసే పెడితేనే పెడతాను. లేకపోతే లేదు. అలంకరణ వీడియోస్ కూడా నేను చూస్తానండి. శారీ డ్రాపింగ్ అవన్నీ కూడా నా అవకాశం బట్టి చేసి పెడతాననమాట. ఉన్నంతలో అవకాశాన్ని బట్టి చేసి పెడతాను. లేపోతే ఏమనుకోకండి. కొంచెం హెల్త్ క్యూర్ అవ్వే వరకు నేను ఇంకా ఏమీ చేయలేను. ఇంతేననమాట. నేను ఇంక అంతేనండి. ఇంకేదో చెప్దాం అనుకున్నాను. ఇంక ఉంటానండి. శ్రీమాత్రే నమః.